ఇది కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం. సరే, భక్తులందరూ శివాలయాల చుట్టూ తిరగడం, శివుడిని ఆరాధించడం, పూజలు చేయడం అనేటువంటిది ఆనవాయితీ. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈరోజు పాపం దేవస్థానాలకు వెళ్ళడం, అక్కడ ఆకాశ దీపం, కార్తీక దీపం, రకరకాలైనటువంటి దీపాలు వెలిగించడం, అభిషేకాలు చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఈ మధ్య కాశీకి కూడా పోయి శివుడికి అభిషేకం చేసి వచ్చాడు. అంతవరకు ఏమి ఇబ్బంది లేదు, అన్ని కరెక్టే. శివుడికి అభిషేకం చేస్తున్నటువంటి సోమిరెడ్డి శివుడికే శతకోపం పెట్టడం అనేటువంటిది పద్ధతిగా అనిపించడం లేదు. ఎందుకు ఈ మాట చెప్పామంటే, ఈ మధ్య చాలా దేవాలయాలు, కృష్ణపట్నం ఉండే దేవాలయానికి పోయాడు, అడవిలో శివాలయానికి పోయాడు, వారణాసి పోయి అక్కడ శివుడిని కొలిచాడు, అన్ని బాగానే ఉన్నాయి. నేను అనుకున్నా శివుడి మీద భక్తితో పోతున్నాడేమో అని అనుకున్నా. తీరా చూస్తే శివుడి మీద భక్తితో కన్నా కూడా ఆయన శివుడికి సంబంధించినటువంటి సొత్తు కాజేసి స్వామి నన్ను క్షమించు అని చెప్పి కోరడానికి ఈరోజు పర్యటనలు చేస్తున్నాడేమో అనేటువంటి అనుమానం ఉంది. ఈరోజు నా దగ్గర అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టే మీడియా ముందుకు రావడం జరిగింది. కాకుటూరు శివాలయానికి సంబంధించి కాకుటూరులో సర్వే నెంబర్ 63A1లో 48 సెంట్లు భూమిని ఆలూరు హరిప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శివాలయానికి దాన్ని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అడంగల్ కాపీలు కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఈ స్థలంలో ఏమాత్రం ఏమీ ఆలోచన చేయకుండా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు ఏ విధంగా వేశారనేటువంటిది ఒక్కసారి మీరు చూస్తే, ఈ భూమికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు చూపించు ముందు. దానికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు ఇవి కాకుటూరుకు సంబంధించి ఆ భూమిలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఇంకా చూపించు. అన్నీ ఉన్నాయి కదా, 3 ఉన్నాయి, బాగా కనపడతాయి కదా. ఇంకోటి కూడా చూపించు. శివాలయ అది సిమెంట్ రోడ్లు. దానికి సంబంధించి ఆ దేవస్థానం భూమిలో ఏదైతే దేవస్థానాన్ని ఆనుకొని ఉండేటువంటి భూమి ఉందో 48 సెంట్లు, ఆ 48 సెంట్లో సిమెంట్ రోడ్డు వేశారు. సిమెంట్ రోడ్డు దేనికి వేశారు? ఆ పక్కన ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి భూములు, అక్కడెక్కడ వ్యవసాయ భూములు లేవు దానికి పోవడానికి కూడా. మీరు కావాలంటే రేపు మనం వెళ్దాం, చూపిస్తాం మీకు కూడా. దాన్ని కూడా నేరుగా సిమెంట్ రోడ్ అనేటువంటిది తీసుకెళ్లి దానికి వేసేసారు లేఅవుట్కి. ఆ 48 సెంట్లు ఏదైతే పాపం ఆయన దానం ఇచ్చాడో, దేవుడి పేరుతో ఇచ్చినటువంటి భూమి ఉందో, ఆ 48 సెంట్ల భూమిలో ఆయన దానం చేసినటువంటి భూమి, దేవుడికి ఇచ్చినటువంటి భూమిలో వీళ్ళు దాన్ని కొట్టేసి ఆ రియల్ ఎస్టేట్ అతని దగ్గర ₹1 కోటి డబ్బులు తీసుకొని చంద్రమోహన్ రెడ్డి అమ్మేశాడు. ఈ భూమిని వాళ్ళకి ఇచ్చేశాడు. దీనికి సంబంధించి ఒక ఎంఆర్ఓ ఇచ్చినటువంటి సర్టిఫికేట్, ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే,